ఎన్ఆర్ఐల విశ్వవేదికకు అంకురార్పణ జరిగింది. తెలంగాణ గడ్డపై గ్లోబల్ అసోసియేషన్ పురుడు పోసుకుంది. మొయినాబాద్ డ్రీమ్ వ్యాలీ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఆదిలాబాద్ బీజేపీ యువ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ జీటీఏ లోగోను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడమే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ లక్ష్యమని బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. అణగారిన వర్గాలకు జీటీఏ ఆసరగా నిలుస్తుందంటున్న కంది శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఏంటనుకుంటున్నారా? ప్రపంచ దేశాల్లో వివిధ దేశాలలో సెటిల్ అయిన తెలంగాణ ప్రజలందరినీ కూడా వేరు ప్రాంతాల్లో ఉంటూ వారి ప్రాంతాన్ని మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని వెనుకబడుతున్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఈరోజు ఒక వేదిక ద్వారా అందరినీ ఏకం చేయబోతున్నారు. ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో అందరినీ కూడా ఒక దగ్గర చేర్చడము ఎలా అనిపిస్తుంది? గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ జీటీఏ ఈరోజు లాంచ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు తెలంగాణ భూమి మీద, తెలంగాణ గడ్డ మీద పుట్టి ఇక్కడ చాలా చిన్న పరిస్థితులలో ఉన్న, పెద్ద పరిస్థితుల్లో ఉన్న, ఇక్కడ చదువుని కొనసాగించి తర్వాత వివిధ దేశాలలోకి వెళ్ళి యూరోప్ కానీ, అమెరికా కానీ, లాటిన్ అమెరికన్ కంట్రీస్ కానీ, సౌత్ అమెరికన్ కంట్రీస్ కానీ వెళ్ళి అనేక రకాలైనటువంటి సాఫ్ట్వేర్ వృత్తిల్లో హార్డ్వేర్ నైపుణ్యులుగా, సాఫ్ట్వేర్ నిపుణులుగా, ఫార్మసీ రంగంలో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా అనేక రకమైనటువంటి వృత్తుల్లో సెటిల్ అయ్యారు. వారందరినీ ఒక్క తాటిలోకి తీసుకురావాలనేదే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ యొక్క లక్ష్యం. సో ఇక్కడికి చాలా చాలా సంతోషంగా ఉంది. మా ఎన్ఆర్ఐలందరూ పాత మిత్రులే వీళ్ళంతా. వాళ్ళందరినీ కూడా ఇక్కడ హైదరాబాద్లో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్లో కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో అందరూ తెలంగాణ బిడ్డల్ని, ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరినీ ఒక్క ప్లాట్ఫామ్ మీదకి తెచ్చి చక్కగా మన తెలంగాణ ప్రాంతానికి సేవ చేసుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఇది మొదలైందండి. సో ఈ ఏజ్లో ఇప్పుడు మనం చూస్తున్నాము, దాంట్లో ఒక మెన్షన్ చేయడం జరిగింది, అణగారిన వర్గాల్లో తెలంగాణ చాలా మంది ఉన్నారు. సో మనందరం కూడా ఏకదాటిగా ముందుకు వెళ్దాం, వాళ్ళందరికీ మనవంతుగా సహకరిద్దాం అనేటువంటి కాన్సెప్ట్. సో దీనికి ఏమంటారు? అణగారిన వర్గాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలో అనేక మంది తెలంగాణ గడ్డ మీద పుట్టి యూరప్, అమెరికా, సౌత్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికన్ కంట్రీస్లలో సెటిల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మంచి మంచి స్థానాలలో ఉన్నారు. అనేక గొప్ప డాక్టర్లుగా ఉన్నారు, అనేక మంది గొప్ప ఇంజనీర్లుగా వెలుగొందుతున్నారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రెండిట్లలో ఫార్మస్యూటికల్ కంపెనీలని స్థాపించారు. అలాగే అటార్నీ లా ఫర్మ్స్ని స్థాపించారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి సంస్థల్ని స్థాపించారు. వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప వేదిక గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. వాళ్ళందరినీ ఒక్కతాటికి తీసుకొచ్చే వేదిక. మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు హైదరాబాద్లో లాంచింగ్ ప్రోగ్రాం పెట్టుకోవడం. సో ఈ జీటీఏ ద్వారా ఉన్నటువంటి మీరు అన్నట్టుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది ప్రపంచ దేశాల్లో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా తెలంగాణకు వారి పరిశ్రమలను తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగత కావచ్చు, పేదరికం కావచ్చు, ఇవన్నీ ఎలా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా అమెరికాలో సెటిల్ అయిన నేనే అమెరికాలో 1400 మంది 1400 ఎంప్లాయీస్ పనిచేస్తుంటే నేను ఒక్క వ్యక్తిగానే పనిచేస్తే నేను ఇక్కడ ఒక దాదాపు 585 దాదాపు 600 పీపుల్కి ఉద్యోగం కల్పించగలిగిన అమెరికాలోని బ్రాంచ్ని హైదరాబాద్లో పెట్టడం వల్ల. అలాగే వీళ్ళందరూ వేలాది మంది వాళ్ళు ఫార్మస్యూటికల్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఆ తర్వాత ఐటీ హార్డ్వేర్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, అలాగే లా ఫర్మ్స్, అలాగే డాక్టర్స్ వాళ్ళ హాస్పిటల్ బ్రాంచెస్ కానీ వాటన్నిటిని ఇక్కడికి తీసుకురాగితే నాకు తెలిసినంతవరకు అయితే లక్షలాది మందికి ఉపాధి కల్పించగలిగే కెపాసిటీ ఉంది. వాళ్ళందరినీ ఏకతాటిగా తీసుకురావడం, అలాగే తెలంగాణలో వాళ్ళు పరిశ్రమలు పెట్టుకుందామంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడడము, ఆ తర్వాత ప్రభుత్వ సహాయము కానీ, అలాగే ప్రభుత్వ పాలసీల విధానాల రూపకల్పన కానీ వీటన్నిటినీ కూడా మన మంచి చిన్న పారిశ్రామికవేత్తలు, చిన్న ఇండస్ట్రియలిస్టులు మన తెలంగాణకి వచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఒక అవకాశాలు కల్పించడం కూడా, వాళ్ళందరినీ కూడా ఒకతాటికి తీసుకురావడం మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తరఫున నేను వ్యక్తిగతంగా కూడా ఒక చొరవ తీసుకొని చాలామంది ఇండస్ట్రియలిస్టులతోని, చాలామంది రకరకాల యూరప్, లాటిన్ అమెరికా, సౌత్ అమెరికన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, కెనడాలో నేను కూడా పర్సనల్గా మాట్లాడుతున్నా.
ముఖ్యంగా మా ఆదిలాబాద్ ప్రాంతం మీదకి ఎక్కువ ప్రేమ ఉంటుంది మాకు. రండి, ఇక్కడ పరిశ్రమలు పెట్టండి, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేద్దామని నేను చాలామందిని ఇప్పటికీ అప్రోచ్ కావడం జరిగిందండి. మా బీజేపీ గవర్నమెంట్ వస్తే కనుక వచ్చే ఎలక్షన్లో చాలా పరిశ్రమలు మా ఆదిలాబాద్కి తరలించే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఈ జీటీఏ ద్వారా కూడా చాలామంది ఇప్పుడు ఈరోజు పరిచయం కాబోతున్నారు. సో దాంతో ఆదిలాబాద్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? అండ్ మోర్ ఓవర్ తెలంగాణలో ఎక్కువ శాతం కూడా ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతం మీ ఆదిలాబాద్ అని చెప్పుకోవాలి. దాంతోపాటుగా వైద్య రంగానికి మనం మాట్లాడుకుంటే, సో వైద్య రంగంలో తెలంగాణ కొంత వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. సో అట్లాంటి వైద్యులను కానీ ఇంకా ఏమైనా పరిశ్రమలు దించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? తప్పకుండా అండి. ఈరోజు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ప్రత్యేకంగా నన్ను పిలవడం జరిగింది. యాక్చువల్గా అంటే తెలంగాణ గడ్డ మీద పుట్టి ప్రవాస భారతీయులుగా ఎదిగి ఎన్ఆర్ఐస్గా ఎదిగి మళ్ళీ బ్యాక్ వచ్చినటువంటి వాళ్ళలో నేను చాలా చాలా కీ రోల్ ప్లే చేయాలని వాళ్ళు అంటున్నారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్లో. తప్పకుండా అండి. ఇక్కడ ఆదివాసీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మా ఆదిలాబాద్ ప్రాంతం. ప్రస్తుతానికైతే నేను ఆదిలాబాద్కి నా కంప్లీట్ లైఫ్ డెడికేటెడ్. బట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఏమవుతుందంటే మన ఆదిలాబాద్లో రోడ్ కనెక్టివిటీ గురించి కానీ, వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, రోడ్ కనెక్టివిటీ ఉంది, మ్యాన్ పవర్ చీప్, చాలా తక్కువ కాస్ట్లో మ్యాన్ పవర్ ఉంది. వీటన్నిటి కూడా కరెక్ట్గా ఎన్ఆర్ఐస్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కనుక వాళ్ళ పరిశ్రమలన్నీ మా ఆదిలాబాద్కు తరలిచ్చే అవకాశం ఉంది. అలాగే మా ఆదివాసీలకు కానీ, మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు కానీ దాదాపు వేలాది మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంది. సో ఈరోజు నేను చాలామంది నా ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటే కనుక చాలామందికి ఆదిలాబాద్లో వాళ్ళకి పరిశ్రమలు పెట్టమని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది. ఏ విధమైనటువంటి అండగా అయినా నేను ఉంటానని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. మొత్తంగా ఈ గ్లోబల్ అసోసియేషన్ తెలంగాణ ద్వారా దాదాపు చాలామందిని కలవబోతున్నాము. దాంతోపాటుగా తెలంగాణకు అతి తొందరలోనే కొత్త పరిశ్రమలు కావచ్చు, నూతన పరిశ్రమలతో పాటుగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ వేదిక ద్వారా వివిధ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఏకదాటిగా కూడా జీటీఏ అనేటువంటి ఇదేదైతే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా ఈరోజు ఏకదాటిగా అందరినీ ఒక వేదిక పైకి తీసుకురాబోతున్నాం. దీంతో తెలంగాణలో కొంత అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా మా సహకారం ఉంటుంది అంటూ కూడా ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ చెప్తున్నారు. సో మొత్తంగా ఈ కార్యక్రమం అనేది మరికొద్ది క్షేపంలో ప్రారంభం కాబోతుంది. సో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఎన్ఆర్ఐస్ అందరూ చేరుకుంటున్నారు. సో వీ విల్ ఆల్సో జాయిన్ విత్ ద ప్రోగ్రామ్ అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ సీ ద ఎన్ఆర్ఐస్ మాటలు మనం కూడా లైవ్లో చూసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తంగా ఇది మొయినాబాద్లో జరుగుతున్నటువంటి ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి జీటీఏ. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉన్న అమ్మా న్యూస్ వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్, మొయినాబాద్.